ఫ్రెండ్స్, చిన్ననాటి ముచ్చట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు మా హెడ్ మాస్టర్ వాళ్ళు టీవీ కొనుక్కొచ్చారు. ఆ టీవీలో ప్రోగ్రామ్స్ చూడాలని ఎంతో కుతూహలంగా ఉండేది. ఎలాగైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ చూడాలని. ఇప్పటిలాగా కలర్ టీవీలు ఏమి ఉండేవి కాదు కదా, బ్లాక్ అండ్ వైట్ చిన్న టీవీ. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. ఎందుకంటే మాకు పాఠాలు చెప్పే హెడ్ మాస్టరు, మళ్ళీ పైగా వాళ్ళ ఇల్లు పెద్దగా ఉండేది, ఒక గడిలాగా ఉండేది. ఒకప్పుడు రజాకాలరు వాళ్ళ ఇంటి వెనకాల బురుజు ఉండేది. ఆ బురుజు పైనకెక్కి దాక్కునే వాళ్ళంట. ఆ ఇంటి ఆవరణ కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఇంట్లో గదులు కూడా పెద్ద పెద్దగా ఉండేది. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కొంచెం భయపడేది. పైగా హెడ్ మాస్టర్ కదా, పాఠాలు చెప్పేవాడు. వెళ్ళి మేము టీవీ చూడాలంటే కూడా రానిస్తారో లేదో, లోపలికి మమ్మల్ని అలో చేస్తారో లేదో అనే భయం ఉండేది. కానీ ధైర్యం చేసి బుక్స్ అక్కడ పడేసి స్కూల్ నుంచి రాగానే వెళ్ళినాము. వెళ్ళి చూస్తే ఎంత ఆనందమో. కొత్తగా అందులో బొమ్మలు కనబడుతుంటే, పాటలు వస్తుంటే, అప్పుడు హిందీ పాటలు మాత్రమే వచ్చేది, తెలుగు అంతగా ఏమీ రాకపోయేది అనుకుంటా. చిత్రలహరి మాత్రము వచ్చేది. ఆదివారం నాడు ఒక సినిమా వేసేవాళ్ళు, పాత సినిమాలు. కానీ అది ఒక ఎంత ఉత్సాహం అంటే చూడాలి 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 అని ఒక ఆనందం, అంతే. ఇక ఎలాగైనా చూసి వచ్చినాము. ఈ మాసంలోనే అప్పుడు ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ చెట్లలో పోయేవారు. చెట్ల కంటే ఇప్పుడు మనం వనభోజనం అంటున్నాము. చెట్లలోకి వెళ్ళాలంటే ఎవరెవరు వెళ్దామని ముందే మాట్లాడుకునే వాళ్ళం అన్నట్టు. ఇంతమంది వెళ్ళాలి, అక్కడ వండుకొని తినాలి. వనభోజనంలో ఎంత ఆనందం అనిపించేదో మేము వనభోజనాలు వెళ్తే. అక్కడ వాతావరణము ఇప్పుడు వర్షాకాలం కదా, కొంచెం అప్పుడప్పుడు వర్షం కూడా పడేది, కానీ చల్లగా ఉండేది ఆ వాతావరణంలో. ఇప్పుడు పెసరకాయ దొరికేది. అప్పుడు పెసరకాయ తెంపుకొచ్చుకొని ఆ పొయ్యిలు వెలిగించగానే వాటిని కాల్చుకొని తినేది, ఉయ్యాల కట్టుకునేది. ఆ ఉయ్యాల లూగుకుంటూ ఆ పెసరకాయలు తినుకుంటూ, అమ్మ నాన్న వంట చేసిన తర్వాత అందరము ఎవరెవరం వెళ్ళినమో వాళ్ళందరం కూర్చొని భోజనాలు చేసి ఆ రోజంతా ఎంత ఆనందంగా గడిపేవాళ్ళం అంటే అది మాటల ద్వారా చెప్పడం చాలా కష్టం. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ ఆషాఢ మాసంలో అందరూ పల్లెటూళ్ళలో అలాగే వెళ్తారు. ఇప్పటికి కూడా ఆచారము కొనసాగుతుంది, వెళ్తున్నారు ఇప్పుడు కూడా. ఇప్పుడు మనకు సిటీలో అంటే పార్కులకని అటని ఇటని వెళ్తున్నాం, కానీ చిన్నప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళము. ఆ వనభోజనాల తర్వాత శ్రావణ మాసంలో మళ్ళీ గుట్ట దగ్గరికి వెళ్ళేది. గుట్ట అంటే మా ఊళ్ళో కొరటూరులో సిద్ధేశ్వరుడు ఉన్నాడు, శివుడు ఉంటాడు. ఖచ్చితంగా మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ వంట చేసుకొని తినేది. మా అమ్మ వాళ్ళతో వెళ్ళేది. ఇప్పుడు అలా వెళ్ళడం అసలు కుదరడం లేదనుకోండి. ఖచ్చితంగా మేమందరము ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే, ఈ రోజుల్లో అలాంటి ఈ పిల్లలు ఏమో అనుభవించట్లేదు. అమ్మ నాన్నలతోని కాదు, వాళ్ళకు ఆటలు పాటలు ఇవేమీ ఉండట్లేదు. ఏ కాలాన్ని గుణాన్ని బట్టి ఆ కాలంలో ప్రతి ఒక్క పండుగ అంతే ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి రోజులు మళ్ళీ రావు ఎవరికైనా. ఇప్పటి జనరేషన్కి అయితే అసలు రానే రావు. మేము చిన్ననాటి అనుభవాలు చెప్పాలన్నా వినాలన్నా జీవితం సరిపోదేమో అందరికీ. అంత బాగా ఎంజాయ్ చేసాము. ఇదంతా మా పాప వాళ్ళ గార్డెను, చుట్టూ తిరుగుతూ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎంత బాగుంటాయంటే పువ్వులు. ఇంటి ముందు ఆవరణలో ఎన్ని చెట్లు ఉంటాయో, ఎన్ని రకాల పూలు ఉంటాయో చెప్పలేము.